వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతుల. నేను మీ సిరిని. ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసి చూపిస్తానో చూడండి. ముందుగా 2 కట్టలు కొత్తిమీర తీసుకొని వాటిని గ్రేట్ చేసి వడిగిన్నెలో పెట్టుకున్నాను కడిగి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 100 గ్రామ్స్ ఆయిల్, తగినంత కల్లుప్పు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు తీసుకున్నాను. ముందుగా నేను వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ బాణీల్లో మెంతులు వేగించుకోవాలి దోరగా. నెక్స్ట్ మళ్ళీ ఆవాలు కూడా వేగించుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అవన్నీ మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వాటిని మిక్సీకి పట్టుకుంటున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఏమైనా చెమ్మున్నా కూడా పోతుంది. లైట్గా వేయించుకోవాలి. రెండు కట్టలు తీసుకున్నాను కొత్తిమీర. నేను 2-3 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం దాంట్లోనే మనం వేగించుకున్న కొత్తిమీర వేసుకున్నాను. నేను ఆల్రెడీ నానబెట్టిన చింతపండును వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఆవపిండి, మెంతిపిండి పొడి చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు బాగా వేగించాలి.
చేసుకోవాలి. అలా 1 మినిట్ కలుపుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టుగా. ఈ పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.